మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ నాగతేజ. ప్రజెంట్ మనం ప్రకాశం జిల్లా ఒంగోలులోని జీజీహెచ్ హాస్పిటల్ వద్ద ఉన్నాం. ఏదైతే చైనాలో విజృంభిస్తున్నటువంటి హెచ్ఎంపీ వైరస్ విలయతాండం చేస్తున్న నేపథ్యంలో జిల్లా ప్రజలను కూడా యొక్క వైరస్ కలవరపెడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోవిడ్ నుంచి ఇప్పుడే కోరల నుంచి ఇప్పుడే ప్రజలు బయటపడి ఎవరి పనులు వారు చూసుకుంటున్న క్రమంలో మరొక వైరస్ ఇప్పటికే ప్రజానికాన్ని భయాందోళనకు గురి చేస్తుంది. అంతేకాకుండా మరికొద్ది రోజుల్లో ఏదైతే సంక్రాంతి పండుగ నేపథ్యంలో దేశ విదేశాల నుంచి కాక ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకి నలుమూల నుంచి జిల్లా ప్రాంత ప్రజలు ఉద్యోగాల నిమిత్తం వినటి వారు తిరిగి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ వైరస్ మళ్ళీ ఎక్కడ ప్రబలుతుందన్నటువంటి ఆందోళన ప్రజలైతే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఈ యొక్క హెచ్ఎంపీ వైరస్ సంబంధించి ఐసోలేషన్ వార్డు అయితే ఏర్పాటు చేశారు. ప్రజెంట్ మనం ఒంగోలులోని జీజీహెచ్ హాస్పిటల్ వద్ద ఏర్పాటు చేసినటువంటి ఐసోలేషన్ వార్డును ఒకసారి మనం చూడొచ్చు. ఇవి హెచ్ఎంపీ సంబంధించి మొత్తం 20 పడకలకు సంబంధించి పడకలు అయితే ఐసోలేషన్ వార్డు దగ్గర అయితే ఏర్పాటు చేశారు. ఒకసారి మనం విజువల్స్ చూడవచ్చు. ఓవైపు 10 పడకలకు సంబంధించి ఫీమేల్ వార్డు, మరోవైపు మేల్ సంబంధించినటువంటి 10 పడకలు ఏర్పాటు చేశారు. ఇక్కడికి ఏదైతే ఇప్పటికీ చెప్తున్నారు వైద్య అధికారులు, దీని గురించి ఎవరు కూడా భయపడవద్దు. ఇది చాలా సాధారణమైనటువంటి వైరస్, ఇది గతంలోనే ఉంది, కానీ దీని నుంచి ఎవరు కూడా ఎలాంటి భయాందోళన గురి కావద్దంటూ కూడా హెచ్ఎంపీ వైరస్ ఎలా వ్యాప్తి చెందుతున్న అంశాలపై ప్రజలు జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే వైద్య అధికారులు తెలియజేస్తున్న పరిస్థితుంది. ప్రజలు మనం ఐసోలేషన్ వార్డులోకి ఎంటర్ అవుతున్నాం. ఈ ఐసోలేషన్ వార్డులో మనం చూస్తూ చూడవచ్చు, గతంలో కోవిడ్ వచ్చినప్పుడు వైరస్ తీసుకున్నటువంటి వ్యక్తి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఆ తరహాలోనే ప్రజలకి ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో అక్కడ ఒక పక్క మగవారికి మరోవైపు ఆడవారికి కూడా బెడ్స్ అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ సిబ్బంది ఉన్నారు, వారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, చెప్పండి, ఏంటి అసలు హెచ్ఎంపీ వైరస్ మళ్ళీ ప్రజలు లేనిపోయిన ఒక భయాందోళన గురి చేస్తుంది? కోవిడ్ నుంచి ఇప్పటికే ప్రజలు బయటపడ్డారు, మళ్ళీ కొత్తగా వైరస్ రావడం, ప్రజలకు మీరేం చెప్తున్నారు? హెచ్ఎంపీ వైరస్ అనేది నార్మల్ జలుబు దగ్గు గురించేనండి, అంత భయపడాల్సిన అవసరం లేదు. మా సూపరింటెండెంట్ ఇక్కడ ఆదేశాల మేరకు ఒక 20 బెడ్స్ రెడీ చేశాము. మేల్స్ 10, ఫిమేల్స్ 10 బెడ్స్ అండి. వెంటిలేటర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. O2 మాస్కులు మొత్తం రెడీగా ఉన్నాయండి. ఎమర్జెన్సీ డ్రగ్స్ కూడా మెయింటైన్ చేశాము. ఇటువైపు చూసుకోవచ్చు. ఇంకా దీని గురించి భయపడాల్సినంత అవసరం లేదండి. ఇప్పటికే వైద్య అధికారులు చెప్తున్నారు, ఎందుకంటే ఇది చిన్నపిల్లలకి, వృద్ధులకి రోగ నిరోధక ఎవరికైతే తక్కువ ఉంటుందో వారికి వ్యాప్తి చెందే అవకాశం ఉందంటున్నారు. కానీ ప్రజల్లో మాత్రం ఏదో వైరస్ మళ్ళీ కొత్తగా వచ్చింది, మళ్ళీ ప్రపంచం మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది ఒక ప్రజలకైతే భయాందోళన ఉంది. సో ఇప్పటికి వరకు మన జిల్లాలో అలాంటి అంటే సీజనల్ వ్యాధులు ఇప్పటికే ఉన్నాయి, జ్వరం, జలుబు, దగ్గు, అలాంటి వారికి ఏం చెప్తారు భయాందోళన గురి కాకుండా? శానిటైజర్ మెయింటైన్ చేయడం, హ్యాండ్ వాషింగ్ చేసుకోవడము, మాస్కులు ధరించడం, జలుబు దగ్గు వచ్చిన వాళ్ళకి మాస్కులు, హ్యాండ్ శానిటైజర్ మెయింటైన్ చేయడం, హ్యాండ్ వాష్ చేయడం ఇంపార్టెంట్ అండి. అది దాని తర్వాత దీని గురించి అయితే భయపడాల్సిన అవసరం లేదండి. మన వైపు ఎక్కడ కేసులు నమోదు అవ్వలేదు. ఉన్నత స్థాయి అధికారులు అంటే ఇక్కడ మన సూపరింటెండెంట్ గారు కావచ్చు, డిఎంహెచ్ఓ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఉన్నత స్థాయి వైద్యులు మీకు ఎలాంటి ప్రికాషన్స్ ఇచ్చారు? ఇక్కడ ఏదైనా జరిగితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇక్కడ చర్యలు ఎలా ఉంటాయి? ఇక్కడ అంటే ఒక పేషెంట్ ఎంటర్ అయిన దగ్గర నుంచి ట్రీట్మెంట్ ఎలా ఉండొచ్చు అంటారు? పేషెంట్ వస్తే రిసీవ్ చేసుకున్న తర్వాత డాక్టర్స్ ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ అనేది వాళ్ళు రాస్తారండి. దాన్ని బట్టి మేము ఫాలో అవుతాము. ఒక వెంటిలేటర్ పెట్టమంటే దాన్ని ఇమ్మీడియట్గా ఆన్ చేసేసి O2 కనెక్ట్ చేసేసి మాస్క్ పెట్టి తర్వాత ట్రీట్మెంట్ ఫాలో అవుతామండి. మీలో ఎలాంటి భయాందోళన ఉంది? ఎందుకంటే గతంలో కోవిడ్ ప్రభావాన్ని మీరు దగ్గరుండి చూశారు, ప్రజలతో కావచ్చు, అంటే పేషెంట్లతో నిజంగా దేవుడితో సమానంగా ఆ రోజు మీరు సేవలు అందించారు పేషెంట్స్ కి. సో ఈ రోజు ఈ వైరస్ గురించి భయం వద్దని చెప్పేసి వైద్యులు గట్టిగా చెప్తున్నా కానీ ప్రజల్లో ఒక అపోహ అయితే కనిపిస్తుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో తెలంగాణలో కొన్ని కేసులు వచ్చాయి అంటూ ఇట్లా సోషల్ మీడియా విపరీతంగా లేనిపోని చూపిస్తుంది. సో ఆ ప్రసారాలు ఏం చెప్తారు? అంటే దాని గురించి ఇంకా భయపడాల్సిన అవసరం లేదండి. అది 2001లోనే ఇది నమోదైందని చెప్పారు డాక్టర్స్ గారు. మనం దాని గురించి ఇంకంత భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పడం, మా డాక్టర్స్ కూడా మాకు చెప్పడం జరుగుతుంది. మేము డాక్టర్స్ ఆర్డర్స్ ఫాలో అవుతున్నాము. ఫుడ్ అనేది ప్రోటీన్ డైట్ అండి. ఎక్కువ ఇమ్యూనిటీ పెంచే డైట్ తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ప్రోటీన్ ఉండే ఎగ్స్ కానీ, చికెన్ కానీ, మటన్ కానీ తినొచ్చు. అది జబ్బు చేసిన వాళ్ళకి. మీకు తెలిసి ఏదన్నా అంటే గతంలో కోవిడ్ కి టెస్ట్ అనేది ఒకటి చేశారు. అసలు దీన్ని టెస్ట్ చేసే పరికరాలు కానీ ఏదన్నా ఉన్నాయా? అసలు అలాంటి అవసరం లేదంటారా?
మెడికల్ కాలేజ్లో ల్యాబ్ అవైలబుల్గా ఉందండి, అక్కడికి పంపిస్తాం మేము. టెస్ట్ ఇక్కడ తీసేసి అక్కడ పంపిస్తాము. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్నారు. ప్రజలు ఎవరు కూడా అసలు భయాందోళన గురాల్సిన అవసరమే లేదు. ఈ గతంలో పుట్టినటువంటి వైరస్సే హెచ్ఎంపివి వైరస్. దానికి ప్రజలు ఏదో ఆందోళన పడిపోయి గతంలో చైనాలో పుట్టిన కోవిడ్ మహమ్మారి కోరల నుంచి ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాల దేశ విదేశాల నుంచి ప్రజలు కూడా వాటి నుంచి బయటపడి ఎవరెవరి పనులు నిమగ్నమైన క్రమంలో మరొక వైరస్ రావడము, మరలా సంక్రాంతి పండుగ దగ్గరలో రావడం, దేశ విదేశాల నుంచి జిల్లా ప్రజలు ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉంది. ఒకసారి మనం విజువల్స్లో చూడవచ్చు. చక్కగా మగవారికి ఆడవారికి కూడా బెడ్లు ఏర్పాటు చేశారు, వెంటిలేటర్స్ ఉన్నాయి. ఏదైనా ఎమర్జెన్సీ అయితే దానికి సంబంధించి కిట్స్ కావచ్చు అన్ని కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ర్యాక్లో అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికే డిఎంహెచ్ఓ కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు, ఇక్కడ సూపరింటెండెంట్ అందరూ కూడా ఎప్పటికప్పుడు వైద్యులు కూడా అప్రమత్తం చేస్తూ ముందుకెళ్తున్నారు. అంతేకాకుండా గ్రామ స్థాయిలో ఏదైతే ఉన్న వైద్యులు ఉన్నారో వారందరూ కూడా గ్రామ స్థాయిలో ప్రజలకి అవేర్నెస్ తీసుకొస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు, అంతేకాకుండా రోగ నిరోధక శక్తి ఉన్నపై కూడా ఈ యొక్క వైరస్ ప్రభావం చూపించే అవకాశం ఉన్నట్లు కాబట్టి ఎవరు కూడా భయందోవాల్సిన అవసరం లేదు. ఇతర ప్రాంతాల నుంచి ఎవరు వచ్చేవారు ఉన్నా కూడా దీనిపై కేర్ తీసుకొని మాస్క్, శానిటైజర్, గతంలో కోవిడ్ మహమ్మారిలో ఎలాంటి జాగ్రత్తలు అయితే పాటించారో వాటిని పాటిస్తే కనుక ఈ వైరస్ బారిన పడే అవకాశమే లేదని చెప్పేసి చెప్తున్నారు. పూర్తిగా కలుషితం లేని ఆహారం కాకుండా పూర్తి స్థాయిలో పద్ధతిగా ఆహారం తినడం, తగిన గైడ్ తీసుకొని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వృద్ధులు కావచ్చు, ఇప్పటికే సీజనల్ వ్యాధులు జిల్లా వ్యాప్తంగా ఉంది. వర్షాల నేపథ్యంలో కూడా ఇప్పటికే దోమలు కావచ్చు ఇలాంటివన్నీ పంట కూడా ఇప్పటికే సీజనల్ వ్యాధులు ఉన్న క్రమంలో జలుబు దగ్గు ఉన్నంత మాత్రాన ఇది ఆ వైరస్ సంబంధించిందేం కాదు, దీనికి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి ఉన్నత స్థాయి అధికారులు చెప్తున్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కూడా ప్రతి జిల్లా కేంద్రంలోనే ఇలాంటి ఐసోలేషన్ వార్డుని ఏర్పాటు చేశారు. ఇది వచ్చేసి మనం ఉంది ఫిమేల్ వార్డు, మరోవైపు మగవారికి కూడా 10 బెడ్లు ఇదే క్రమంలో ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎప్పటికప్పుడు సిబ్బంది కూడా అందుబాటులో ఉంటున్నారు. వచ్చినటువంటి ప్రజలకి అసలు భయం పడేలేదని చెప్పేసి వైద్యులు తెలియజేస్తున్న పరిస్థితి. అది వచ్చేసి మెయిల్ వార్డు. ఒకసారి మనం చూడొచ్చు వైరస్ వ్యాప్తి ఎలా ఉంటుంది, అసలు చేయకూడని పనులు ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో ఒక బ్యానర్ ఏర్పాటు చేశారు. ప్రజల్లో ఒక చైతన్యం రావాలి, ప్రజల్లో ఒక అవేర్నెస్ రావాలనే అంశంపై కూడా ఇప్పటికే జీజీహెచ్ నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఇది ఓవరాల్గా ఏదైతే జిల్లాలో కనుక సంక్రాంతి పండుగ వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రజల్లో ఏదో తెలియని ఒక ఆందోళన, భయం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కోవిడ్ మహమ్మారి ఉన్న నేపథ్యంలో కూడా దాని నుంచి భయపడి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ మరలా ఈ హెచ్ఎంపీ వైరస్ ఎక్కడ జిల్లా ప్రజల్లోకి వస్తుందో, ఎక్కడ కేసులు నమోదవుతాయనే అంశంపై కూడా ఇప్పటికే ప్రజలు భయాందోళన చెందిన పరిస్థితుంది. ఒకసారి మనం ఈ హెచ్ఎంపీ వైరస్ సంబంధించిన బ్యానర్ చూడొచ్చు. చేయాల్సినవి ఏమున్నాయి, చేయకూడని పనులు ఏమున్నాయి, గతంలో కోవిడ్ సమయంలో ఉన్నాయి చూసాం మనం. దగ్గినప్పుడు కానీ లేదన్నా షేక్ హ్యాండ్స్ కానీ లేదన్నా పూర్తి స్థాయిలో ఏదన్నా మనం హ్యాండ్ వాష్ కానీ, శానిటైజర్, మాస్కులు ధరించడం అనేవి చెప్తున్నారు. అంతేకాకుండా వృద్ధులు ఉన్నారు, వాళ్ళు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి. అందులో చలికాలంగా వస్తుంది, జలుబు, దగ్గు, ఇతర వంటి సమస్యలతో బాధపడుతున్నంత మాత్రాన్ని కూడా ఇది వైరస్ కాదని చెప్పేసి కూడా అధికారులు తెలియజేస్తున్న పరిస్థితి. ఇది ఏదైతే హెచ్ఎంపీ వైరస్ సంబంధించి జీజీహెచ్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ నుంచి కూడా తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ తనోజ్ కుమార్తో తేజ, సుమన్ టీవీ, ఒంగోలు నుంచి.